హలో అందరికీ నమస్కారం. నేను ఈ రోజైతే ఎంఎస్4 వ్లాగ్స్లో బాలాపూర్ గణేష్కు సంబంధించినటువంటి చరిత్రనైతే మనం చెప్పడానికైతే ఇక్కడికి వచ్చేసాము. బాలాపూర్ గణేష్కి మనం మొత్తం ఇక్కడ చూపిస్తాము. బాలాపూర్లో ఎలాంటి సెట్టింగ్ చేశారు, ఏమేం చేశారు అనేటువంటిది మొత్తం ఈ వీడియోలో అయితే చూపించడం జరుగుతుంది. ఈ వీడియోని అయితే మీరైతే మొత్తం పూర్తిగా చూడండి. మనమైతే ఇప్పుడు బాలాపూర్ గణేష్ దగ్గరికి అయితే బయలుదేరాము. వెళ్తుండగా దారి మధ్యలో వర్షం అయితే అటాక్ అయింది. మనము కారు తీసుకొని వెళ్ళడంతో సేఫ్ అయిపోయినాం. విజయ్ గారు బండి మీద తీసుకురారా అంటే కారు పట్టుకుని వచ్చిండు. ఈ విషయానికి మనం మెచ్చుకోవాల్సిందే, ఎందుకంటే వర్షం పడ్డది కాబట్టి మనం సేఫ్ జోన్లో సేఫ్గా వెళ్ళిపోతున్నాము. మనమైతే బాలాపూర్ అయితే చేరుకున్నాము. ఈ బాలాపూర్ అనేటువంటిది హైదరాబాద్లోని రంగారెడ్డి, హైదరాబాద్ పక్కన ఉన్నటువంటి రంగారెడ్డి జిల్లా మహేశ్వరం కాన్స్టిట్యున్సీలో అంటే నియోజకవర్గంలో ఉంటుంది. ఇది ఒక పల్లెటూరు లాగానే గ్రామ పంచాయతీ. అయితే ఇక్కడైతే ఈ బాలాపూర్ ఉత్సవ కమిటీ వాళ్ళు గత 30 సంవత్సరాల నుంచి అంటే 1994 నుంచి అయితే వీళ్ళు వినాయకుడిని ప్రతిష్ఠించడం జరుగుతుంది. మనమైతే ఇప్పుడు బాలాపూర్ గణేష్ దగ్గరికి అయితే చేరుకున్నాము. ఇక్కడ బాలాపూర్ గణేష్ మండపం ముందర ఒక చెప్పుల స్టాండ్ అయితే ఉంది. ఆ చెప్పుల స్టాండ్లో మనం చెప్పులు పెట్టేసి మనము మండపం ముందరికి అయితే పోతున్నాము. ఈ సంవత్సరం అయితే బాలాపూర్ మండపం అయితే అయోధ్య రామ మందిరానికి సంబంధించినటువంటి సెటప్. ఈ సెటప్ అయితే చాలా అద్భుతంగా వేశారు. మొత్తం ఫ్లవర్ డెకరేషన్ తోటి జై శ్రీరామ్ అనేటువంటి నినాదాన్ని అక్కడ పూలతోటి రాసి అందంగా తీర్చిదిద్దారు. బాలాపూర్ అంటేనే మనకు గుర్తొచ్చేది వినాయకుడి లడ్డు. వినాయకుడి చేతిలో పెట్టినటువంటి లడ్డుకైతే ఇక్కడ వేలం వేయడం జరుగుతుంది. ఈ వేలం అయితే తెలుగు రాష్ట్రాల్లోనైతే రికార్డు స్థాయిలో ధర పలుకుతుంది. ఈ లడ్డు కోసము వందలాది మంది పోటీ పడుతూ ఉంటారు. ఈసారి బాలాపూర్ సెటప్ వచ్చేసి అయోధ్య రామ మందిర్ సెటప్ వేశారు కాబట్టి ముందు మనకు ఎంట్రీలోనే అయోధ్య రాముని అయితే చూపించడం జరిగింది. విద్యుత్ కాంతులతోటి మండపాన్ని అయితే సెట్ చేశారు. మొత్తం బాలాపూర్ వినాయకుడు విద్యుత్ లైట్లలో దగదగ మెరిసిపోతున్నాడు. అదేవిధంగా మీరు చూడొచ్చు వినాయకుడి కళ్ళు మూసు తెరుస్తూ మనకు దర్శనమిస్తున్నాడు. ఒక చేతిలో ఖడ్గము, మరో చేతిలో త్రిశూలము, ఇలా స్వామివారి రూపాన్ని అయితే వారు తీర్చిదిద్దారు. వినాయకుడి శిరస్సు పైన క్షీరసాగర మదనము జరుగుతున్నటువంటి సన్నివేశాన్ని అయితే మనకు కళ్ళకు కట్టే విధంగా శేషనాగుని అటు ఇటు లాగుతున్నట్టు, శివుడు అక్కడ అటు ఇటు తిరుగుతున్నట్టు మనకైతే ఈ గణపతి రూపంలో అయితే కనపడుతుంది. బాలాపూర్ లడ్డు వేలం పాట అనేటువంటిది చాలా విశిష్టతతో కూడుకున్నటువంటిది. ఈ లడ్డు వేలాన్ని అయితే వినాయకుడిని ప్రతిష్ఠించిన రోజు నుంచి వెళ్ళి వినాయకుడి నిమజ్జనం చేసే రోజు ఉదయం 7 గంటల వరకు అయితే ఎవరైతే వేలం పాటలో అనుకుంటారో వారు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. 1000 పాదార్లు కట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అప్పుడే వాళ్ళు వేలం పాటలో పాల్గొనడానికైతే వారు అవకాశాన్ని అయితే కల్పిస్తారు. వేలం పాట ద్వారా వచ్చినటువంటి డబ్బులను వారు గ్రామాభివృద్ధి కోసము, గ్రామ సంక్షేమాని కోసం అయితే వినియోగించడం జరుగుతుంది. ఇప్పటి వరకైతే 1,58,07,970 రూపాయలనైతే వీరైతే గ్రామాభివృద్ధి కోసం అయితే వినియోగించడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి
ఫ్లెక్సీ బోర్డును మనకైతే ఇక్కడ ఆలయం ముందైతే ఏర్పాటు చేశారు. ఎవరెవరు ఏ సంవత్సరంలో లడ్డూను ఎన్ని రూపాయలు వెచ్చించి పొందారనేటువంటిది కూడా ఆ ఫ్లెక్సీ బోర్డులో మనకైతే క్లుప్తంగా వాళ్ళు మనకు సూచించడం అయితే జరుగుతుంది.